ఒకవేళ నువ్వు నేను ఇద్దరం చచ్చిపోతే మన అమ్మాయి పరిస్థితి ఏంది? నువ్వా ప్రాణాంతక స్టేజ్లో ఉన్నావు, క్యాన్సర్ 4th స్టేజ్లో ఉంది. ఇప్పుడు నిన్ను ఒకవేళ బయటికి పంపించినా నువ్వు లాస్ట్ 1 మంత్ తర్వాత నువ్వు చనిపోయేది. కాబట్టి ఏం చేయాలి నువ్వు అర్థమవుతలేదు. నీకు చాలా అసలు విపరీతంగా ఏడుస్తుంది, నీకన్నా ఎక్కువ ఏడుస్తున్నా, కానీ ఏం చేయలేకపోయినా క్షమించు, నేను ఇప్పుడు వచ్చేస్తున్నా చెప్పి ఆ మాటలు ఎప్పుడైతే కూతురు చదివిందో అప్పుడు ఆ కూతురు విపరీతంగా ఏడుస్తూ ఉన్నది. ఒకటి అనుకుంది. సో అంతకుముందు ఏమనుకుందంటే మా అమ్మని మా నాన్నే చంపేసిన ఒక ఫీలింగ్ ఉండే. ఇక్కడ కూడా ఈ స్టోరీలు ఏం చెప్తున్నా అంటే అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కానీ పైన ఏమైనా తప్పు జరిగిందంటే ఎవరు కానీ పైన ఎవరిని తప్పుడు అంచనా వేయకండి. ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, తెలిసి జరగవచ్చు, తెలియక జరగవచ్చు. కాబట్టి అందరికి ఒకటే రిక్వెస్ట్ చేసినా, చాలా పెద్ద బిజినెస్, 3 generations కలిసి ఉండే బిజినెస్, మూడు తరాల భవిష్యత్తు అన్నప్పుడు మనం 3 నుంచి 5 సంవత్సరాలు ఓపిక లేకపోతే బిజినెస్లో సక్సెస్ కాలేం. సో జీవితంలో సీరియస్గా ఉండకండి, జీవితం పట్ల సీరియస్గా ఉండండి. ఎప్పుడు ఈ 32 పనులు బయటనే ఉండాలి, ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఇది షట్టర్ మన బిజినెస్కి, ఇది క్లోజ్ చేసుకొని మనం బయటకు పోయిన అనుకోండి బిజినెస్ కాదు. ఇంకొకటి, లేడీస్ ఎవరైతే ఉన్నారో, జెంట్స్ ఉన్నారు, సో 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉద్యోగంలో ప్రాబ్లం ఉంటుంది, బాస్తో ప్రాబ్లం ఉంటుంది, బయట ప్రాబ్లం ఉంటుంది, ఇంకా డిస్ట్రిబ్యూటర్ దగ్గర ప్రాబ్లం ఉంటుంది, పిల్లల ఫీజులు, ఈఎంఐలు, రకరకాల టెన్షన్లు. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒక చిరునవ్వుని హ్యాపీగా పోయినని ఒక మాట చెప్పినప్పుడు భలే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఏ ఇంటైతే స్త్రీ కన్నీరు గారుస్తుందో ఆ ఇల్లు నాకు తెలిసినంతకు అదొక నరకం, భర్త పడే యాతన నరక యాతన. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళ మనసును కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అట్ ది సేమ్ టైం ఎందుకు చెప్తున్నాం అంటే, భార్య వచ్చేసి ఈ నెక్ మెడకాయ, భర్త వచ్చేసి తలకాయ హెడ్. ఈ మెడకాయ టైట్ అయింది అనుకోండి, తలకాయ ఎక్కడ తిరగలేదు. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ బిజినెస్ ఇది, ఎక్కడ ఎవరిని కానీ తప్పు పట్టగానే. ఎందుకు ఇది కూడా చెప్తున్నా అంటే, కొన్ని నా ఆర్గనైజేషన్లో కానీ బయట కానీ నేను చూస్తూ ఉన్నా. ఇప్పుడు నేను ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత మంచిగా రోజు స్నానం చేయండి, ఇస్త్రీ బట్టలు వేసుకోండి, ముఖాన్ని క్రీమ్ పెట్టుకోండి, సెంటు కొట్టుకోండి అంటే, బిజినెస్కి రాకముందు ఒక వ్యక్తి ఒక ప్రొఫెషన్లో ఉంటుండే, వేరే ప్రొఫెషన్లో. ఆయన నాకు చేసేందుకు వారానికి ఒక్కసారి స్నానం చేసి ఉండడం లేదు. ఎందుకంటే ఆయన ప్రొఫెషన్ అట్లా ఉంటుంటే, బయట ఉన్నప్పుడు బయటనే. సో ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత రోజు స్నానం చేస్తున్నాడు, సెంటు కొడుతున్నాడు, అంతా చేస్తున్నాడు. అయిపోయేసరికి భార్యకు అనుమానం స్టార్ట్ అయ్యి, అరే ఏడుకోబోతున్నాడు ఆయన అని చెప్పి. జోక్ గారు సీరియస్ చెప్తున్నా, చాలా మంది ఎవరు నవ్వకండి, సీరియస్ కాదు, నిజం చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, ఆ భర్త పడే నరకయాత్ర ఉంది సార్, ఇట్లుంది, ఇది పరిస్థితి, నేను బిజినెస్ చేయలేకపోతున్నా. ఏదైనా ఏ తప్పు జరగాలని ఒక క్షణం చాలు, ఒకటే క్షణం చెయ్యాలనుకుంటే, లేడీస్ ఆర్ జెంట్స్. కాబట్టి విన్నింగ్ టీంలో అట్లాంటివి ఉండవు, అవన్నీ ఏం పెట్టుకోకండి, అట్లాంటి ఆలోచన చేయకండి. సో మంచి బిజినెస్లో ఉన్నాం, మంచి సిస్టంలో ఉన్నాం, మేమందరం ఉన్నాం హెల్ప్ చేయడానికి. ఇక్కడ కూర్చున్న లీడర్స్ ఎవరైతే ముందర ఉన్నారో వీళ్ళందరూ మీ యొక్క గమ్యస్థానానికి, మీరు అనుకున్న డ్రీమ్కి వీళ్ళందరూ తీసుకుపోతారు. సో ట్రైన్ జర్నీ చేసినారా మీరు ఎప్పుడన్నా? చేసినారా? చేసినారు కదా. రైల్వే స్టేషన్ పోయినా కంపల్సరీ ట్రైన్ జర్నీ చేయడానికి రైల్వే స్టేషన్ పోవాలండి. నేను చెప్పిన ఇందాక స్టోరీలో ఏం పోలే కదా. ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఇంజన్లో పవర్ ఉంటుందా, బోగిలో పవర్ ఉంటుందా? ఇంజన్లో పవర్ ఉంటుందా, బోగిలో ఉంటుందా? మనం ఇంజన్లో కూర్చుంటాం, బోగిలో కూర్చుంటాం? బోగిలో కూర్చుంటాం కదా. ఇంజన్ ఉంది, పవర్ ఉంది కదా, ఇంజన్లో కూర్చోలేం కదా. ఇగో వీళ్ళ కూర్చున్న వ్యక్తులు అందరూ ఈ 2 రోజులు ఎవరైతే వీళ్ళు ఇంజన్లో అంటారు, నువ్వు బోగిలో కూర్చొని రెడీ ఉన్నారా? అరే ఎగ్జాక్ట్ ఒక్కసారి లేవండి, ఇందాక లాస్ట్లో సెక్యూరిటీ ఇన్కమ్ అని చెప్పిన. మిమ్మల్ని మీరు కళ్ళు మూసుకోండి ఒకసారి, 1 minute. ఏంది సెక్యూరిటీ ఇన్కమ్? ఈ బిజినెస్లో ఏం నచ్చింది సార్ మీకు బాగా అంటే, నాకు 6.5 ఏళ్ళ ముందు ఒక వ్యక్తి చెప్పినారు. సో ఇంద్రబీర్ సింగ్ అనే వ్యక్తి మన అప్లైన్ సారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరైతే ఇంటి యజమానులు ఉన్నారో వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ ఎస్పెషల్ చెప్తున్నా, ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత డిన్నర్ చేయండి. డిన్నర్ చేసిన తర్వాత మీ ఫోన్లో అలారం ఏదైతే ఉందో 2:30కు, అర్ధరాత్రి 2:30కు అలారం పెట్టుకోండి. అలారం 2:30కు వచ్చిన తర్వాత నిద్ర లేవండి, లేచి 1 అడుగు 2 అడుగులు వెనక్కి వేసి ఈ గుమ్మం బయటికి రండి. ఆ టైంలో మీ భార్య పిల్లలు ఏం చేస్తుంటారు? 2 గంటల టైంలో నిద్రపోతుంటారు. ఏం చేస్తారు? హ్యాపీగా నిద్రపోతారు, ఏ టెన్షన్ లేకుండా నిద్రపోతారు. ఎందుకంటే రేపొద్దున ఏమైనా జరిగినా, ఏమైనా కావాలన్నా మా సారు చూసుకుంటాడు.
ఆ భరోసాతో నిద్రపోతుంది. మీ పిల్లలు ఏమనుకొని నిద్రపోతారంటే రేపు పొద్దున ఏమైనా జరిగినా ఏమైనా కావాలన్నా మా మమ్మీ మా డాడీ ఇద్దరు ఉన్నారని భరోసాతో నిద్రపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ మనం పని చేయలేని సిచ్యువేషన్లో ఉన్నా, ఇన్ కేస్ మనం ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయినా, నెక్స్ట్ మన పిల్లల ఫ్యూచర్. ఎందుకంటే ఇది మొన్న ఒక ఫోన్ కొన్నాను చెప్పిన 2 లక్షలు పెట్టి, ఇది కొనేటప్పుడు వారెంటో గ్యారెంటో 6 నెలలో 2 సంవత్సరాలు ఎంతో ఉంటుంది. మనిషి తయారు చేసే వస్తువు ఎన్ని రోజులు పని చేస్తాం మనిషికి తెలుసు. కానీ ఇది భగవంతుడు తయారు చేసే వస్తువు ఇంకో నిమిషం తర్వాత కూడా బతుకుంటామనే గ్యారెంటీ లేదు. ఇక్కడి నుంచి ఇంటికి పోతామనే గ్యారెంటీ లేదు. వండుకున్నప్పుడు తింటామనే గ్యారెంటీ లేదు. ఇప్పుడు మీరు ఆలోచన ఒకసారి కళ్ళు మూసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మనం ఎక్స్పైర్ అయిపోతే ఇది ఏదో ఒక రోజు, ఇది చేదు నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది 100% నిజం. ఒకవేళ ఇన్ కేస్ మనం డెత్ అయితే, ఒకవేళ చనిపోతే మన ఫ్యామిలీ పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. ఒకసారి కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి. ఒకసారి కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని ఆలోచించుకోండి. అయిపోయింది. చాలామంది ఇన్ని రోజులు మేము ఇది అది అని విర్రవీగుతున్నాం. ఏదో ఒక రోజు చావైతే తప్పనిసరి. కానీ ఈ చనిపోయే నాటికి మన ఆత్మన శాంతి ఉన్నదా లేదా, మనం అనుకుంది సాధించడమా లేదా? ఒకవేళ మనం ఈ భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు. చాలామంది ఏమనుకుంటారంటే నేను మస్తు తోపని అనుకుంటారు. ఎంత తోపైనా మనకన్నా మహా యోధులు కూడా ఇప్పుడు మట్టిలో కలిసిపోయినారు సమాధులలో. ఒకసారి ఆఫ్టర్ డెత్ తర్వాత మన ఫ్యామిలీ లైఫ్ ఒక్కసారి ఊహించుకోండి ఎట్లుంటుందో. ఈరోజు మీరు చేస్తున్న ఉద్యోగం కానీ, మీరు చేస్తున్న వ్యాపారం కానీ, ఇంకేదైనా ప్రొఫెషన్ అది ఒకవేళ సడన్గా బంద్ అయితే మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది? ఒకసారి ఊహించుకోండి మిమ్మల్ని మీరు ఆ పొజిషన్లో. మీ మిస్సెస్ ఇప్పటివరకు గడప కూడా బయటికి పెట్టలే. పాల ప్యాకెట్ అంటే ఏందో తెలియదు, కిరాణా షాప్ తెలియదు, ఏది కావాలని మీరే తెచ్చిపెట్టిన. ఇక నుంచి మీరు లేరు, ఇక నుంచి మీరు లేరు. డబ్బులు లేవు. మీ భార్య పిల్లలు ఏం పని చేసుకొని బతుకుతారు? నా ఏషియన్ చుట్టాల వరకు మీరు ఉన్నంత వరకు ఏ చుట్టాల దగ్గరికి పోనేయలేదు. కానీ ఇప్పుడు చుట్టాల దగ్గరికి పోవాల్సి ఉంటుంది, రకరకాల పనులు చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి. ఒకసారి కళ్ళు తెరవండి. ఎట్లుంది? ఎట్లుంది? చాలా భయంగా ఉంది. నమ్మలేని చేదు నిజం. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది 100% వాస్తవం. కాబట్టి మిత్రులారా, మీ అందరికి ఇందులో సెక్యూరిటీ ఇన్కమ్ ఉంటుంది. వెస్టీజ్లో ఏంది సెక్యూరిటీ ఇన్కమ్ అంటే, నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 2019లో ఒక్కరితోనే స్టార్ట్ అయిన నా జర్నీ. ఈరోజు మన ఆర్గనైజేషన్లో 2 లక్షల మంది ఉంటారు. నేను ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా, పని చేసినా చేయకపోయినా ఈ 2 లక్షల మంది సబ్బు పెట్టి స్నానం చేస్తారు, పేస్ట్ పెట్టి పళ్ళు ఉత్తారు. సో నా కోసం ఎవరు ఆగరు. కాలగమనం అనేది ముందుకు వెళ్తూనే ఉంటుంది తప్ప వెనక్కి ఎక్కడ కానీ మన కోసం ఆగదు. కాబట్టి నాకంటూ ఒక సెక్యూరిటీ ఇన్కమ్ ఉంది. చేసినా చేయకపోయినా మరి రేపటి మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఒకసారి చెక్ చేసుకోండి. ఏం ఇన్కమ్ సోర్స్ లేదంటే ఇమీడియట్గా వెస్టీజ్ ఈరోజే స్టార్ట్ చేయండి. మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ కామారెడ్డి వచ్చేసరికి ఈ హాల్ కాదు కదా, వేరే హాల్లో మీటింగ్ పెట్టాలి. ఓకేనా? రెడీ ఉందా?